ఏదైనా దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞత అంటే మనందరికీ తెలుసు. కృతజ్ఞత అని ఇప్పుడు అంటాం మనం. ఒక వ్యక్తి మనకు మేలు చేసినప్పుడు ఆ మేలుని బట్టి మనం అతనికి వెళ్ళి ఆనందంగా సంతోషంగా చూసి చాలా వందనాలు బ్రదర్, నాకు సహాయపడినందుకు అని మనం చెప్తాం చూడండి. దాన్ని మనము కృతజ్ఞత అంటున్నాం. అలాగే పోయిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కనిపాపలే కాపాడాడు. ఎన్నో పర్యాయాలు మనం అనుకున్నాం, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ దుఃఖము, నేను మాత్రమే ఇలా భరించాలా, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, చాలాసార్లు ఇలా అనుకుని ఉంటాం. అయినా వాటిని అన్నిటినీ దేవుడు తప్పించుకుంటూ ఇంతవరకు మనం సంతోషంగా ఉంచాడు, ఇంతవరకు క్షేమంగా ఉంచాడు. జరగబోతున్నటువంటి దినాలలో సంతోషంగా మనం ఉంచబోతున్నాడు. అందుకని కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో మనము చేరి ప్రభుని స్తుతిస్తున్నాం. అయితే ఈ సమయంలో నేను వాక్యమేమి ఎక్కువ చెప్పను, కానీ మనం వాగ్దానాలు తీసుకున్న పరిస్థితిలో ఉన్నాం కదండి. ప్రతి డిసెంబర్ 31 మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. వాగ్దానాల గురించి దేవుని వాక్యం ఒక మాట రాయబడింది. వాగ్దానాలన్నీ కూడా ఎలా ఉన్నాయండి? అవునన్నట్టుగానే ఉన్నాయి. అవునన్నట్టుగా అంటే దేవుడు మనకు చేయమని, వాస్తవమని, సత్యమని, జరగబోయేదని, జరుగుతుందని మనకు తెలియపరిచే వాగ్దానాలు. మనం ఎంతో ఆశతో వాగ్దానం తీసుకోవాలని డిసెంబర్ 31 దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు. రేపు తీసుకోవచ్చులే అన్నట్టు కొంతమంది కూడా ఉంటారు. కొంతమంది అయితే వాగ్దానాన్ని తీసుకోవడం పొరపాటు అని వాళ్ళు కూడా ఉన్నారు. వాగ్దానం తీసుకోవడం పొరపాటు, వాగ్దానం తీసుకోమని బైబిల్లో లేదు అని చెప్తూ ఉంటారు. కానీ వాగ్దానం తీసుకోవడం బైబిల్లో లేదు అంటే బైబిల్లో ఉన్నాయన్నీ మనం చేస్తున్నామా? అసలు వాగ్దానం అంటే ఏంటి, తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఈ వాగ్దానం గురించి ఒక మాట మీకు చెప్తాను. కాకినాడ అటు సైడ్ ఒక చర్చిలో వాగ్దానాన్ని, కుటుంబ వాగ్దానం అని ఉంటుంది. ఒకటి పాట పెడతారు, మిషన్ వారి పాట అని పాట పాడుకుంటారు, చీటీలు పాడతారు చూడండి. అది ఎంతకు పాడుకుంటారు తెలుసండి? లక్షలలో పాడుకుంటారు. నా పాట, ఈ వాగ్దానం నా కుటుంబానికి కావాలి, నా పాట ₹1,00,000 పాడుకుంటారు. కుటుంబానికి ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానాన్ని పాడుకుని చక్కగా గోడలో దాని ప్రేమ కట్టించుకుని చక్కగా దాచుకుంటారు. కొంతమంది అంటారు అసలు వాగ్దానం తీసుకోకూడదు అది అని. అయితే తీసుకోవాలా తీసుకోకూడదా అన్నది, మనం వాగ్దానం ఏంటన్నది మనం తెలుసుకోవాలి. మొదటి ఒక వాక్యం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. మీరు సత్యవాక్యమునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడ్డారు. మన దేని చేత ముద్ర వేయబడ్డాం? మనకు ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర మనుషునికి కనపడకపోవచ్చు, కనపడుతుంది ఇద్దరికి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని ముద్ర దేవునికి కనిపిస్తుంది, రెండోది సాతానికి బాగా కనిపిస్తుంది. అందుకని సాతానుడు నేరుగా మన దగ్గరకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మన పరిశుద్ధత నుండి మనం బయటకు వచ్చే వరకు మన పక్కనే ఉన్న మన చెవుల్లో వాటి ఏంటేంటో చెబుతూ ఉంటాడు. అయితే ప్రభు ఏదైనా చెప్తున్నాడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. వాగ్దానము యేసు ప్రభు వెళుతూ
శిష్యులకి ఇలా చెప్పాడు, ఇదిగో నేను వెళుతున్నాను, మీరు ఒంటరైపోయారని బాధపడద్దు, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ దగ్గరకు పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీ మీదకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు శక్తిని పొంది మీరు వెళుతున్న ప్రతి ప్రదేశంలో మీరు నిలబడేవారు మీరే గాని మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు అని తన శిష్యులకు చెబితే, ఈ మాట యేసుప్రభు ఉన్నప్పుడు చెబితే, యేసుప్రభు చనిపోయి ఆరోహణమైపోయిన తర్వాత యేసుప్రభు శిష్యులు దాన్ని పొందుకున్నారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘానికి, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు, వాగ్దానం చేయబడిన. ఎవరి చేత వాగ్దానం చేయబడిందంటే దేవుని చేత వాగ్దానం చేయబడింది, యేసు ప్రభు చేత వాగ్దానం చేయబడింది. వాగ్దానము అనగా అర్థం ఏంటంటే మాట, భాష అంటారు దీన్ని. మాట ఇవ్వడం, ప్రామిస్. ఇది బైబిల్ వాక్యాన్ని అనుగుణంగా వాగ్దానం తీసుకున్న ఆ పేపర్లో ఉన్న మాట ఏంటంటే అది వాక్యమేనా లేకుంటే ఏదైనా మనకు కల్పితమా? వాక్యమే కదా. వాక్యమైనటువంటి దానిని మనము తీసుకుంటే తప్పేముంది అన్నది నా యొక్క అభిప్రాయం. కొంతమంది ఏమంటారంటే తీసుకోకూడదు, అది వాక్యమే కదా, తీసుకోకపోవడానికి ఏముంది? ఎందుకు వాగ్దానాలు అన్నది పెట్టారన్నది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది బైబిల్ చదివే అలవాటు ఉంది, కొంతమందికి బైబిల్ చదవని అలవాటు ఉంది. బైబిల్ చదివే అలవాటు ఉన్న వారు ప్రతి దినము బైబిల్ చదువుకుంటూ ఉంటారు. బైబిల్ చదవని దానికి కొంతమందికి బైబిల్ చదవను, వాగ్దానం తీసుకున్న దాంట్లో ఒక వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానాన్ని హృదయం నిండా నింపుకుని నేర్చుకుని ప్రతి దినము దాన్ని చదువుకుంటూ ఉంటారు. రెండోది, వాగ్దానము అవునన్నట్టుగానే ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. కొంతమంది అంటారు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇది, లేకుంటే ఇర్మియాకు చేసిన వాగ్దానం ఇది, లేకుంటే ఆదాముకు చేసిన వాగ్దానం ఇది, దావీదుకు చూపినటువంటి వాగ్దానం ఇది. వారికి చూపిన వాగ్దానాలు నీకేంటి, నీకెందుకు? ఆ వాగ్దానాలు నీవు కాదు కదా, వాళ్ళే కదా అని కొంతమంది వాదన. అయితే బైబిల్ వాక్యం చెప్తుంది వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. యేసుప్రభు ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాడన్నారు, మరి మీరెందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆ లెక్కల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అంతే కదండి. వాగ్దానము ఆదాముకు చేసిన వాగ్దానము నీకు కాదు కదా, అబ్రహాముకు చేసిన వాగ్దానం నీకు కాదు కదా, ఆ వాగ్దానాన్ని నాది అని నువ్వు ప్రార్థన చేస్తావేంటి అని కొంతమంది వాదన. మరి యేసుప్రభు ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చి వారి కోసం చనిపోయాడని వాక్యం చెప్తుంది, నా ప్రజల కోసం వచ్చానని ప్రభు చెప్తున్నాడు. మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? వారు కదా ప్రార్థన చేయాలి, వారికి కదా రక్షణ. మరి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆ లెక్కల్లో మనం ప్రార్థన చేయకుండా మానేయాలి కదా. అంతేనంటారండి, అంతే కదా. వాగ్దానాలు కాడేమో వితంతవాదన మాట్లాడే మనుషులు ఇక్కడే యేసుక్రీస్తు అందరికీ దేవుడని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, సర్వలోకములో ఉన్న వారికి ఆయన ప్రభువు, ఇశ్రాయేలు ప్రజల కోసమే కాదు. దేవుడు ఎవరిని ప్రేమించి హక్కుని చేర్చుకున్నారో వారికి నా అని పేరు పెట్టాడు ప్రభు. ఎందుకంటే నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, ఎవరైనా నన్ను చేర్చుకుని ప్రేమించి వారి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారనుకో, అందరికంటే ఎక్కువగా వారి ఇంట్లో ఉన్నాను కాబట్టి అది మీద కొంచెం మక్కువ ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాకు షెల్టర్ ఇస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నాకు పరామర్శిస్తున్నారని ఒక అభిప్రాయం మనసులో ఉంటుంది. వీరికంటే కొంచెం, ఎందుకంటే యేసుప్రభుని కూడా అబ్రహాముని చాలా మందిని దేవుడు పిలిచారు, ఎవరు దేవుని మాట లేదు, అబ్రహాం అన్నాడు. అందుకని అబ్రహాముని దేవుడు ఎక్కువ ప్రేమించాడు, మాట వినని వారిని. వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదు. దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడు? సంవత్సరం గుర్తుందని మీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఏం వాగ్దానం ఇచ్చాడు? మీ చర్చికి ఏం వాగ్దానం ఇచ్చారు? పక్షాలని మీ సంతానమును విస్తరింపచేద్దాం. ఇది అర్థం కాని వారికి ఏమనిపిస్తుంది అంటే చర్చికి సంతానం ఏంటండి?
మనుషులకు కల సంతానం అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఒకనాటి జనమును రక్షించడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటాడు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలా అయితే కష్టపడి తన ప్రాణం పెట్టి బిడ్డకు జన్మనిస్తుందో, ఒక వ్యక్తిని రక్షించడానికి కూడా సేవకుడు అంత కష్టపడాలి. ఒక వ్యక్తి రక్షింపబడడం అంటే సామాన్యమైన మాట కాదండి. వాక్యం ఏమని చెప్తుందంటే ప్రసవ వేదన. అది సేవకుడు ఒక ఆత్మను రక్షించడానికి ఎంతో కన్నీరు కరుస్తాడు, మోకరించి ఉపవాసం ఉండి ప్రభువా నా ప్రజలు రక్షించు, నా బిడ్డలు రక్షించని కన్నీరు కారుస్తూ ఉంటాడు. అపోస్తలుడు పౌలు ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రసవ వేదన పడాలి సేవకుడు. ఒక బిడ్డకు తన తల్లి జన్మను ఎలా అయితే ఇస్తుందో కష్టపడి, సేవకుడు ఒక వ్యక్తిని రక్షించడానికి కూడా అంతే కష్టపడాలి. ఆ వ్యక్తిని రక్షించి అతను మార్పు చెందించి దేవుని మందిరంలో కూర్చోబెట్టినప్పుడు, తల్లి జన్మనిచ్చి బిడ్డను చూసి ఎదుగుతున్నప్పుడు ఎలా సంతోషిస్తుందో, సేవకుడు విశ్వాసాన్ని బట్టి అంత సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ చర్చకు వచ్చిన మాట, నీ సంతానం విస్తరింపు చేద్దును అంటే, ఈ సంవత్సరము నూతనమైనటువంటి వ్యక్తులను అనేక మందిని సన్నిధిలోనికి దేవుడు రప్పిస్తున్నాడు అని అర్థం. రప్పించబోతున్నాను మాట ఇచ్చాడు. మీ సంఘానికి దేవుడు మాట ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు ఏమనాలంటే ఆమెన్ అనాలి. మీ గ్రామం గురించి ప్రార్థన చేస్తూ వారు ఉండాలి. మనం అనుకుంటాం సంఘానికి ఏంటి పిల్లలు, సంతానము, సంఘం ఏమన్నా పిల్లలను కంటదా అంటే, ఒక వ్యక్తి దేవుని మందిరకు రావడమే దేవుడు ఒక పిల్లల్ని కన్నట్టు. మన సంఘం ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నూతనమైన వ్యక్తులు సంఘములో చేర్చబడుతున్నారు. నూతనమైన వ్యక్తులు సంఘములోనికి వస్తున్నారు. వారు రక్షింపబడి మారు మనసు పొంది దేవుని కుమార్తెలుగా, దేవుని కుమారుడుగా వాళ్ళు నూతనంగా జన్మించబోతున్నారు అన్నదే ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి మనం ఏమనాలంటే ఆమేన్ అనుకోవాలి. ప్రతి దినము ఆమేన్ అని ఎప్పుడైనా చెప్తామో, ఆమేన్ అంటే అలా జరుగుగాక అని అర్థం. మాట ఇచ్చి నెరవేర్చడం. నీ జీవితంలో ఈ 2026లో నేను ఈ పని నీకు చేస్తాను అని మాట ఇవ్వడం వాగ్దానం అంటే. ఎవరు మనకు మాట ఇస్తున్నారు? దేవుడు మనకి మాట ఇస్తున్నాడు. మీకేం ఇచ్చారు పాస్టర్ గారండి? పాస్టర్ గారికి అంటండి దేవుడు మేలు చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే మేలు చేస్తాడు, కీడు ఉండదా అంటే, మేలుకు ముందు ఎప్పుడు కీడు ఉంటుంది. ఒక కీడు భరించిన తర్వాత మేలు వస్తుంది మనకి. కీడు భరించేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి, ఈ కీడు నాకెందుకు వచ్చింది అని కుమిలిపోతూ ఉంటాం. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, కీడు వెంబడి మేలుంటుంది. సేవకునికి ఇప్పటికీ ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. ఎంత మంచి చేసినా, ప్రేమించినా ఖచ్చితంగా బాధలు ఉంటాయి. వారి వ్యక్తిగత పర్సనల్ విషయాలు, అన్ని విషయాల్లో బాధలు ఉంటాయి. అయినా సేవకుడు తన పర్సనల్ విషయాలను, బాధలను పక్కన పెట్టి సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభు నా సంఘం బాగుంటే నేను బాగుంటాను. పర్సనల్ గా అతను ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటాడో సంఘములో అంత మేలును చూస్తాడు. మన పర్సనల్ విషయాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను మనం అధిగమించి మేలు కొరకు సంఘం కోసం ప్రార్థన చేసేవారు ఉంటాం. దేవుడు సంఘాన్ని దీవిస్తే దాన్ని బట్టి సేవకుడికి మేలు చేసినట్లే. కొన్ని సంవత్సరాలు పాస్టర్ గారికి వాగ్దానం ఏంటి తెలుసండి? నీ భారం యెహోవా మీదేయము, అప్పుడు నీ కార్యములు సఫలమవుతాయి. ఈ సంవత్సరం ఎండింగ్ లో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మేము. ఈ సంవత్సరం ఎండింగ్ లో దేవుడు ఒకసారి నీకు చేసిన, నీ భారం ఏమి దేవుని మీద ఎట్టావు? చాలా ప్రయాసపడి భారం, చాలా ఒక లిస్టు రాశాడు పాస్టర్ గారు. చర్చిలో సౌండ్ సిస్టమ్ కొనాలి, నేను వెళ్ళడానికి బైక్ లేదు, బైక్ కొనుక్కోవాలి, బాప్తిసం తొట్టి కట్టాలి, ఈ కొంచెమైనా సరే మందిరాన్ని కొంచెం లేపాలి, అన్ని టార్గెట్ పెట్టుకున్నాడు. అన్నిటినీ రీచ్ అయ్యాడు. ఆ భారాన్ని దేవుని మీద వేసినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా బిడ్డకు అనుకూలంగా మార్చుకుని చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు,
నీ సంఘాన్ని విస్తరిస్తాను, నూతనాత్మలతో నీకు మేలు చేస్తాను అని. నీ జీవితంలో నువ్వు నమ్మేవా దేవుడు నీకు చేసిన వాగ్దానము విశ్వాసముతో కూడినటువంటిది. నీ విశ్వాసము దేవుని మీద ఉంటే, దేవుడిచ్చినటువంటి మాట ఏదైతే వాక్యం ఉందో దాని మీద నీవు నమ్మకం ఉంచడమే ఆ విశ్వాసాన్ని నీవు చూపించినట్టు. ప్రభు ఏదైతే నీకు వాగ్దానం చేసిన సంవత్సరంలో దాన్ని విశ్వాసపూర్వకంగా నువ్వు అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీరు అడిగింది పొందేనని నమ్మాలి. మనం వాగ్దానాలు తీసుకుంటాం కానీ ఆ వాగ్దానాలను మనం ఏం చేస్తాం తెలుసా? నమ్మము. పేపర్ ఉంది కదా, బైబిల్లో పెట్టేస్తాం. పేపర్ తీసుకుని బైబిల్లో పెట్టేస్తే సంవత్సరం వచ్చిన వాటిని మనం చూడం. కానీ బైబిల్లో నీకు పేపర్ మీద ఉన్నటువంటి వాక్యమే, బైబిల్లో ఉన్న వాక్యమే నీ రాసి అక్కడ నువ్వు తీసుకుంటున్నావు. వాగ్దానం తీసుకోవడం ఏం తప్పు కాదు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక సేవకుడు నాతో ఇలా చెప్పాడు, వాగ్దానాలు తీసుకోవడం పొరపాటు కదా, వాగ్దానాలు ఎందుకు తీసుకుంటున్నారు అని. అప్పుడు నేను అనుకున్నా, నాకు కూడా ఆలోచన వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభు, వాగ్దానాలు తీసుకోవడం పొరపాటు అంటున్నారు, నాకైతే తెలియదు. ఇది పొరపాటో కాదో నాకు ఒక్కసారి తెలియపరచు ప్రభు. నా అంతరంగంలో చెప్తున్న మాట ఏంటంటే, వాగ్దానములో రాయబడిన మాట బైబిల్ మాట, రిఫరెన్స్ తో కూడినటువంటి మాట. సాతాను ఏం చేస్తున్నట్టు వాక్యం మీద నీకు వ్యతిరేకతను కలిగించి, మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, మనమే బైబిల్ని హైలైట్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనమే దేవుని వాక్యాన్ని డౌన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ వచనాలు మనుషులు మాట్లాడినవి కాదని, బైబిల్లో ఉన్నటువంటి వచనాలని పేపర్ మీద రాసి ఈ సంవత్సరం దీని మీద విశ్వాసం ఉంచు. ఒక ఎగ్జాంపుల్, కొంతమంది వాగ్దానాలు తీసుకోరు, వారు ఒక వచనం మీద వారికి ఏకాగ్రత ఉండదు కదండి. ఇప్పుడు ఒకవేళ వాగ్దానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో వాగ్దానం తీసుకున్నారు అనుకుందాం, వాళ్ళకి స్వస్థపరిచి ఎక్కువని నేనే అని వచ్చింది. వాళ్ళ హృదయంలో ఏముంటుంది? ధైర్యం, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట. ఎప్పుడైతే వాగ్దానము హృదయాన్ని తాకిందో అదే వారికి మెడిసిన్. వెంటనే దేవుడు వారిని స్వస్థపరుస్తాడన్న విశ్వాసము వారిని బలపరిచి వ్యాధి నుండి వాళ్ళు విడుదల పొందడానికి ఒక నిరీక్షణతో ఎదురు చూస్తూ చివరకు ఆ నిరీక్షణ విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుంది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఎవరైనా ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి వాగ్దానం వస్తుంది, నేను విడుగును ఎడబాయను అని. ఇప్పుడు వెంటనే ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అన్నమాట? చాలా అవును, నేను ఒంటరిని కాదు, దేవుడు నాకు తోడున్నాడు. మాటను చెప్పడం వేరే, దాని ప్రకారం నడవడం వేరే. చాలా మంది జీవితాలు ఎలా ఉందంటే, సేవకులు యూట్యూబ్ లో వచ్చినాక చాలా మంది సేవకులు చూస్తుంటే ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, మీకు తెలియదేమో కానీ యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఎవరైనా సేవకుడు వాక్యం విందాము అంటే ఎలా ఉందంటే ఒకరికొకరు చెప్తుంటే మనం గందరగోళంలో పడిపోతున్నాం. ఏది నిజం, ఏది అబద్ధం. విమర్శనాత్మకం అయిపోయింది. విమర్శించడాలు ఉండకూడదు. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే ప్రేమించే విధంగా, ఆకర్షించే విధంగా. నా జీవితంలో నేను అనుకునే విషయంలో ఏదైనా ఒక సేవకుడు రక్షిస్తున్నాడు, అతను ఎలాంటి వాడైతే ఏమి 10 మందిని రక్షిస్తున్నాడు. ఆ వ్యక్తిని చూపించే నేను నాలో ఉన్న బలహీనత ఏంటో ఒక్కొక్కసారి నేను చూసుకోను, ఇతరుని విమర్శిస్తా. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, ఇదిగో మనం సేవ చేస్తున్నాం కదా, నిస్వార్థంగా పరిచయం చేయాలి, ఆర్భాటంతో ఉండక్కర్లేదు, సువార్తను మనం అమ్ముకోవాల్సిన విషయం లేదు అని. ఒకనాటి పరిచర్య అది. ఇప్పుడు ఆ సేవకుడు డెవలప్ అయిపోయాడు. నడిచి వెళ్తున్న సేవకుడు అప్పుడు నిస్వార్థంతో చేయాలి, నమ్మకంతో చేయాలని అతను కారులో వెళ్తున్నాడు. అప్పుడు మామూలుగా మనతో కలిసి ఉన్న అతను ఇప్పుడు యేసు రూముల్లో లాడ్జీ బుక్ చేసుకుంటున్నాడు. కానుకలు తీసుకోను అని నిస్వార్థంగా చెప్పిన అతను ఇప్పుడు 30,000 వస్తే వస్తాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఏమీ లేనప్పుడు ఒక మాట, అన్నీ కలిగినప్పుడు ఇంకొక మాట. మాట చెప్పడం ఈజే, దాన్ని పాటించడం చాలా కష్టం. కానీ 2025లో దేవునికి మీకు ఏం వాగ్దానాలు చేశారు నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మీరు తీసుకున్న వాగ్దానాలను ప్రతి దినం పట్టుకుని ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అంటే ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం అంటే మాట ఇవ్వడం. ప్రభు నీకు మాట ఇచ్చాడు. మనుషుడైతే మాట ఇచ్చి తప్పేస్తాడు కదండి. నేను చేస్తానంటాడు కానీ రేపు చేయడు. నేను ఇస్తానంటాడు, ఇవ్వడు. ఏదో ఒక సాకు చెప్తాడు, ఈసారి ఇస్తాలే, మళ్ళీ ఇస్తాలే, రేపు చేస్తాలే, మాట తప్పుతూ ఉంటాడు. కానీ దేవుడు తన వాక్యం చేత మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. విశ్వాసం ఉంటే ఒకవేళ వాగ్దానము నీ జీవితంలో జరగకపోవచ్చు, నెరవేరకపోవచ్చు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు? 75 సంవత్సరాల వయసులో చేశాడు అబ్రహాంకి. ఏమని? నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను అని. అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒకసారి వారింటికి మధ్యాహ్నం వచ్చి వారింట్లో భోజనం చేసిన తర్వాత, ఇదిగో నీ భార్య గర్భవతి, నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చే సంవత్సరానికి నీ భార్య ఒడిలో బాగుంటాడు అని చెప్పాడు. శారకి ఏమొచ్చింది? ఎందుకంటే వాగ్దానం, మాట భలే ఇచ్చేశాడు. 99 సంవత్సరాల వయసులో నాకు పిల్లలు పుడతారా? ఆయన మా ఇంట్లో అన్నం తిన్నాడు కాబట్టి అన్నం తిన్నందుకు మమ్మల్ని సంతోషపరచడానికి మాట చెప్తున్నాడని ఎగతాళిగా నవ్వింది. అబ్రహాం మాత్రం 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభువా ఎప్పుడు నాకు పిల్లలు ఇస్తావు అని ప్రార్థన చేస్తూ ఉంటే, శారా మాత్రం దేవుడే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆమెకు వాగ్దానం చేసేది నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు పిల్లలతో ఉంటావని చెప్తే, వాగ్దానాన్ని నమ్మకుండా ఆమె ఏం చేసిందో తెలుసా? ఎగతాళిగా నవ్వింది. దేవుడు అంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వినా పర్వాలేదు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి బాబు పుడతాడు. అందుకని కుమారుడు పుట్టినప్పుడు నవ్వు అని అర్థం ఇచ్చేటట్లు ఇస్సాకు అని పేరు పెట్టింది. నేను దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా ఎగతాళిగా నవ్వాను, కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాత్రం నా జీవితంలో నవ్వుని కలిగించాడు అని. నువ్వు తీసుకున్నది పేపర్ మీద ఉన్నది మనుషుల మాటలు కాదు, రిఫరెన్స్ తో కూడినటువంటి దేవుని వాక్యం. వాగ్దానాలు మనం తీసుకోవడం ఏంటి అని నువ్వంటే బైబిల్లో ఉన్న వచనాలను నువ్వు నమ్మట్లేదని. ఏం బైబిల్లో ఉన్న వచనాలని వాగ్దానాలు కదా? అబ్రహాం చేసిన వాగ్దానం ఇది, ఇస్సాకుకు చేసిన వాగ్దానం ఇది, వాళ్ళకి చేసిన వాగ్దానం ఇది, వీళ్ళకి చేసిన వాగ్దానం ఇది అని కొంతమంది తర్కవాదం చేస్తుంటారు. వాగ్దానాలు ఏంటి అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ వచనాలన్నిటి మీద నీ మనసును పెట్టుంటే ఎప్పుడూ మారిపోదు. కానీ మనసు పెట్టం. కానీ ఏదైతే ఒక వచనం సంవత్సరానికి ఒకసారి తీసుకున్నావు చూడు, ప్రతిదినం వాక్యం చదువుతావు, కానీ ప్రత్యేకించి ఈ వాక్యం మీద దృష్టి పెంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, ప్రభువా ఈ వాక్యాన్ని నా జీవితంలో జరిగించు అని. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎందుకంటే మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నిరీక్షిస్తారో వారి నిరీక్షణ దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకు మాట ఇచ్చాడు, ఇది మనుషులు ఇచ్చింది కదా అని అనుకోవచ్చు. మనుషులు రాసిన మాటలు కావాలి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యమే ప్రింట్ చేసి అక్కడ పెడుతూ నువ్వు తీసుకున్నావు అని అనుకుంటే, నేను చెప్పాను కదండి, యేసు ప్రభు ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాడు, అక్కడ వారి కోసం చనిపోతున్నానని చెప్పాడు. కానాను స్త్రీతో ఏమన్నాడంటే, నా పిల్లలకి తీసుకొచ్చిన రొట్టె ముక్కను కుక్క పిల్లలకి ఇయ్యను నేను, అంటే ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాను, వారిని స్వస్థపరుస్తాను, నేను నిన్ను స్వస్థపరచను అన్నట్లుగా అర్థం ఇచ్చేటట్టు చెప్పాడు. అంటే ప్రభు ఆమెని స్వస్థపరచనని చెప్పలేదు, ఆమెను బాధ పెట్టడానికి కాదు, ఆమె తెలుసుకుని ప్రభు దగ్గర ఎంత తగ్గించుకుని పశ్చాత్తాప పడతాదో ఆ ఛాన్స్ ఆమెకి ఇచ్చాడు.
ఆమె ఏమనిందంటే, ప్రభు అవును నేను కుక్కనే ప్రభు. యజమానుడు బల్ల కింద పడి రొట్టె ముక్క తినడానికైనా కుక్క ఎదురు చూస్తుంది కదా, అలా నీ చేతిలో ఉన్న రొట్టె ముక్క పడడానికి నేను ఎదురు చూస్తున్నాను తగ్గించుకుని అడిగింది. ఆ లెక్కల్లో వాగ్దానం తీసుకోవద్దన్న మనుషుని యొక్క మాటను ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. వాగ్దానం తీసుకోవద్దన్న వారు వాగ్దానం వాళ్ళది అని చెప్తున్న వారే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటిస్తూ ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాడు అంటున్నారు. మరి నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాడుగా, ఇజ్రాయేల్ ప్రజల కోసం రక్షణ ఇవ్వడానికి వచ్చాడు కదా, మరి నువ్వెందుకు ఆరాధిస్తున్నావు నా దేవుడని? అవన్నీ అప్పుడు కదండి, మరి ఇప్పుడు మనకేమి లేదు కదా, మన కోసం ఏమీ రాయలేదు. అలాగే బైబిల్ చదవడం మానేద్దామండి. దేవుని వాక్యము నిన్న నేడు ఏకరీతిగా ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ వాగ్దానాలు అప్పుడు అబ్రహాముకు చేస్తే అదే వాగ్దానం ఇప్పుడు నీకు చేస్తున్నాడు. అబ్రహాముకు చేస్తున్న మాటే చూడండి. మన ప్రార్థనలు అంటాం, ప్రభా అబ్రహామునికి పిల్లనిచ్చావు, ఇప్పుడు ఈ సహోదరికి పిల్లల్ని అంటే ఎవరిని పోలుస్తున్నావు నువ్వు? ఎవరిని పోలుస్తున్నావు? అబ్రహాముని చూపిస్తున్నాం కదండి. నీ పిల్లలు స్వస్థపరుస్తానన్నావు, స్వస్థపరచు ప్రభువా. చనిపోయిన వాళ్ళు బ్రతికించు ప్రభువా. పంతన చేసి ప్రార్థన చేస్తున్నాము, వారిని మాదిరిగా తీసుకుని మనం ప్రార్థన చేస్తున్నాము. అప్పుడు ఉన్న వారికి ఉన్న కష్టాలు ఇప్పుడు మనకున్నాయి, ఇప్పుడున్న వారి శోధనలు మనకున్నాయి, ఉన్న అవసరతలు మనకున్నాయి. వారిని బట్టి మనం విశ్వాసంతో మాటలను బట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి వాగ్దానాలు తీసుకుంటే తప్పేమీ లేదు అన్నది నేను చెప్తున్నమాట. ఎందుకంటే అందులో వాక్యం సాతాను డెస్క్లో దగ్గరికి వచ్చి వారు చెప్పింది, ఇదిగో ఈ రొట్టెలను రాడని రొట్టెలు చేసుకుని తిను ప్రభు అన్నాడు. మనుషుడు రొట్టె వల్ల జీవించాడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు, అంటే వాక్యము చేత జీవిస్తాడు అని. ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కొరియా ప్రాంతంలో ఉన్నాడు కదండి, మీరు ఒక సేవకుడు పాల్ యాంగ్చోగారు. ఆయన బుక్లు ఎప్పుడైనా చదివారా? బైబిల్తో పాటు గొప్ప గొప్ప ప్రార్థనా వీరులు ఉన్నారు, వాళ్ళ బుక్కులు మనం చదవాలి. పాల్ యాంగ్చోగారు రక్షింపబడ్డానికి సంగతి ఏంటంటే, ఆయన మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి డాక్టర్లు అన్నారు, ఇంకా మేము చేతులు ఎత్తేస్తాం, ఈ వ్యక్తి చనిపోతాడు అని. అతను చాలా నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభుని ఎరగలేదు, యేసు ప్రభు మాట ఎత్తితే కోపం. అలాంటి వ్యక్తి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు ఇంకా కొన్ని క్షణాలు ఇతను బ్రతకడానికి, కొన్ని నిమిషాలే. ఆ సమయంలో ఒక్క చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఒక పాంప్లెట్ తీసుకొచ్చాడు. అందులో ఉన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ఇప్పుడు నిన్ను బ్రతికించడానికి ఆయన సమర్థుడు అని ఉంది. నిన్ను అన్న మాట అతను గట్టిగా పట్టుకున్నా. అవును ప్రభా, నేను ఇప్పుడు మరణ పడకలో ఉన్నా, నా కోసం నువ్వు చనిపోయావా, నన్ను బ్రతికిస్తావా? నిజంగా నీ దేవుడైతే నన్ను బ్రతికించు, నా జీవితకాలం అంతా నీ సాక్షి ఉంటానన్నాడు. కొన ప్రాణంతో ఉన్న అతనికి ఊపిరి మళ్ళా పీల్చుకోవడం ప్రారంభమైంది. డాక్టర్లే ఆశ్చర్యపోయే రీతిగా అతను స్వస్థత పడ్డాడు. కొరియా ప్రాంతంలో లేకుంటే ప్రపంచ యావత్తుగా ఆయన తెలియని వాళ్ళు కూడా ఎవరు, పాల్ యాంగ్చో అన్న అతను తెలియని వారు ఎవరు లేరు. ఎక్కువ పెద్ద చర్చ ఎవరిదంటే పాల్ యాంగ్చో. ఒక్క రోజుకే అతను 1,00,000 మందిని రక్షించాడంటాడు. అతని విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు ఆ చిన్న బిడ్డ ద్వారా ఇవ్వబడిన ఒక్క చిన్న పేపర్లో, బైబిల్ ఇవ్వలేదండి, ఇవ్వబడినట్టు దాంట్లో ఏముంది? వాక్యము. అతను అనుకోవచ్చు పేపరే కదా అని. బైబిల్ ఇస్తేనే పేపర్లో ఉన్న వాక్యం వాక్యం కాదండి, ఇది తీసుకోకూడదండి అని ఎవరు చెప్పలేదండి. చనిపోతున్న వ్యక్తులు ఎంతో మంది చిన్న వాక్యం చూసి బ్రతుకునే ఉన్నారు. గాయపడిన హృదయంలో ఒక్క చిన్న వాక్యమే పని చేసుకుంటూ వచ్చింది. దేవుడు వాగ్దానం చేసింది, ఆ వాగ్దానం నీ జీవితంలో ఏదో మేలు చేయబోతుంది విశ్వాసం ఉంచితే. పాల్ యాంగ్చో గారు ఆ మాట పెట్టుకుని మంచములోనే మరణ పడుకులోనే కొన ప్రాణంతో దేవునితో పోరాడాడు. ప్రభా, నిజంగా ఇది నా కోసం పంపించేవేమో ఈ పేపర్ ఉన్న వాక్యం, నన్ను బ్రతికించు, నీ సేవ చేస్తాను.
బ్లడ్ కక్కుతుంటే బ్లడ్ వచ్చేస్తుందంటండి ఆయనకి. అంతగా రోగం ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పడ్డాడు, ప్రార్థన చేశాడు. చిన్న గది తీసుకున్న గదిలో ప్రార్థన చేసుకునేవాడు అంటండి. ఆ ప్రార్థనలో కూడా ఎవరన్నా వచ్చి ఏమీ లేదు ప్రార్థన చేస్తున్నాం అని తిడుతుంటే, మా ఇంట్లో ఇదిగో సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చూసి వాళ్ళకి ఏమీ లేవు. ఆఖరికి అతనికి సాప కూడా లేదంటండి. మీరు బుక్ చదవండి, పాలించే బుక్. మీ విశ్వాసం ఎలా ఉంటుందంటే నేను కూడా అలా ఉండాలి అనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చినాడంటే పాలించు, నీకు ఏమీ లేవు, ఇది ఈ సాప నాది, కుర్చీ నాది, ఈ డైనింగ్ టేబుల్ నాది, ఈ మంచం నాది అంటే ఏంటి, ఇక్కడ ఏమీ లేవు, నువ్వు కట్టికి నేల మీద కూర్చున్నావు అంటే మీకు కనిపించట్లేదండి. నేను ఇప్పుడు అట్ని గర్భంతో ఉన్నాను, నా కడుపులో ఉన్నాయి, కొన్ని రోజులకు వాటిని డెలివరీ అవుతాను నేను అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసంతో వాటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు రక్షించిన తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ అందరు ఎగతాలు చేస్తున్నారు. అతను కడుపుతో ఉన్నాడంట, అతని కడుపులో సాపలు, కుర్చీలు, బెంచులు ఉన్నాయంట అని ఎగతాలు చేస్తుంటే ఉన్నట్టుండి అతని ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ అయిందంటే ఇతర దేశానికి. ఈ వస్తువులన్నీ ఎత్తుకెళ్ళాడు కదండి. కొన్ని మంచి వాటిని అమ్మేసి కొన్ని వాటిని ఎవరికి వాళ్ళు అర్థం కాక పక్కనున్న తన పిలిచి, మా ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయని నువ్వు తీసుకో అన్నాడంట. నేను ఎత్తుకెళ్ళలేను, ఇటు నమ్మబుద్ధి ఉండలేదు, నీకు ఇవ్వాలనిపిస్తుంది, తీసుకో అంటే అందులో వేటి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడు అవన్నీ ఉన్నాయంటే అతని నిరీక్షణ విశ్వాసం చూడండి. ఒక వాక్యము నీ జీవితంలో విశ్వాసాన్ని పెంచుతుంది. దేవుడు నాకు ఈ మేలు చేస్తాడా అన్న నిరీక్షణ నీకు దయచేసి అది పొందుకునేంత వరకు నిన్ను పట్టుదలతో ప్రార్థన చేపిస్తుంది. ఇవన్నీ అంబక్కు అని అనడానికి లేదు. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. సమాధిలో ఉన్న లాజర్ని లేపింది ఏంటి? దేవుని మాట. 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కుళ్ళిపోయాడు, శరీరం ముడిపోయి ఎముకలు బయటకు వచ్చేసి సమాధి తలుపు తీస్తే ముక్కులకు గుడ్డ పెట్టుకున్నారు అందరూ. అంత భయంకరమైన పరిస్థితుల్లో లాజరు బయటకు రా అంటే చనిపోయిన లాజరు కుళ్ళిపోయిన శరీరం నార్మల్గా మారిపోయి బయటకు వచ్చింది. యేసు ప్రభువులు అతనికి వైద్యం చేసేందుకు మాట వాక్యము చెప్పాడు, పునరుత్థానము జీవము నేనే, లాజరు బయటకు రా అనగానే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఇప్పుడు నీ పేపర్లో ఉన్నది కూడా వాక్యమే. గాయపడిన నీ హృదయాన్ని కట్టడానికి, ఇబ్బందుల్లో ఉన్న నీ హృదయాన్ని కట్టడానికి. నాకు ఈ ఏరియాకే అంటే నెల్లూరు జిల్లాకు వచ్చిన కొత్తలో నేను ప్రార్థన చేశాను, ప్రభా అంత దూరం నుండి ఇంత దూరం తీసుకొచ్చావు, వీళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు, నా భాష వీళ్ళకి అర్థం కావట్లేదు, సరిగా తెలుగే మాట్లాడుతున్నావు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఎవరితో మాట్లాడితేనే కష్టం ఉంది ప్రభా, అంత దూరం నుంచి ఎంత దూరం తీసుకొచ్చావు, ఇక్కడేమో నాకు ప్రేమించే మనుషులు లేరు, లేకుంటే ఇంట్లో వాళ్ళైనా సరిగ్గా చూసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ పంపించమని ఎంతో కుమిలి ఏడుస్తుంటే, ప్రభు నాకు చేసిన వాగ్దానం ఏంటి తెలిసిన, మొట్టమొదటిగా నెల్లూరు డిస్టిక్కి వచ్చిన తర్వాత పెళ్ళైన కొత్తలో నేను నీకు ఇచ్చిన దేశంలో నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆశీర్వాదం అంటే అందరికి ఇష్టం కదండి. అవి ఆశీర్వాదం అంటే చిన్న మాటల. నేను వెంటనే మంచి ఇల్లు కట్టేసి వెంటనే కారు కొనేసి మంచిగా ఉంటానేమో అనుకున్నాను. ఈ ఆశీర్వాదాన్ని నేను పొందుకునేసరికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసా? అడుగడుగున అవమానం, అడుగడుగున నిందలు, అడుగడుగున జీవితంలో కోలుకోలేనంత దెబ్బలు